హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నైనీ ఫుడ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇడ్లీ పిండితో ఎంతో క్రిస్పీగా టేస్టీగా పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్, కాస్త కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 కప్పుల ఇడ్లీ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా పులిసిన పిండి అండి. నేను వాటర్ అసలు యాడ్ చేయలేదు, సో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఈ బ్యాటర్ వచ్చేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీరు తినే కారానికి సరిపడినంత మిర్చి వేసుకోండి. అలానే ఆనియన్, కాస్త కొత్తిమీర, మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇవి వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకోవడం ద్వారా పునుగులన్నీ ఫ్లఫీగా వస్తాయి. ఈలోపు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకోండి. ఇవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పల్లీలని బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా వేయండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయండి. ఇలా వేయడం వల్ల పునుగులకి ఆయిల్ పట్టకుండా ఉంటుంది. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే మిగతా పిండిని కూడా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాయండి బాగా. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. మీకు కావాల్సిన విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న తాలింపు ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, చిటపటమన్నాక 1/2 చెంచా జీలకర్ర, చిటికెడు పసుపు, 1 రెమ్మ కరివేపాకు తీసుకొని పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతేనండి, వేడి వేడి రుచికరమైన పునుగులు రెడీ. ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.